మేము మా బంధువులతో మంచి ప్రవర్తన చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళు మాత్రం మాతో చెడు ప్రవర్తనే చేస్తున్నారు. ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా బంధుత్వాలు తెంపుకొని 3 రోజుల కంటే ఎక్కువగా గడపకూడదంటారు కదా! మరి అలాంటి బంధువులతో బంధుత్వాలు కలుపుకొనే ఉంచాలా? ఒకవేళ తెంపుకుంటే మేము కాఫిర్ అయిపోతామా? అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం ఒక మాట చెప్తారు. ఈ మాట మీరు, నేను మనందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి. కానీ మనం గుర్తుంచుకోం. మనకి బాగా చెప్పు దెబ్బలు తిన్న తర్వాత సవరం అయ్యాక వివరం వత్తదంటారు. అలా మనకు బాగా మనోళ్ళ వైపు నుంచి ఇబ్బందులు ఎదురయ్యాక అప్పుడు మనం జాగ్రత్త పడతాం. అదేంటంటే లుక్మాన్ అలైహిస్సలాం ఏం చెప్తారంటే, కుమారా, నీవు ప్రజలు నిన్ను మింగేసేంత తీగ మారొద్దు, నిన్ను ఉమ్మేంత చెడుగా కూడా మారొద్దు. అంటే మధ్యస్థంగా ఉండు అందరితో అని చెప్పి అంటారు హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం. మనం కూడా మధ్యస్థంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కానీ మీరు, నేను మనందరం ఏం చేస్తామంటే, ఎవరైనా కొంచెం ప్రేమ చూపించినా, కొంచెం మంచిగా మాట్లాడినా మనం వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోతాం. ఆ తర్వాత వాళ్ళు అసలు రూపం చూపించేసరికి మనకు భయమేస్తదనమాట. ఏంటి, ఇదివరకు ఇలా లేదు కదా! ఇప్పుడేంటి ఇలా? ఇదివరకు ఇలా మాట్లాడలేదు కదా! ఇప్పుడేంటి ఇలాగా? ఇదివరకు ఇంత ఇబ్బంది పెట్టలేదు కదా! ఇప్పుడేంటి ఇలా ఇబ్బంది పెడుతున్నారు మన బంధువులు అని చెప్పి మనకనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు బాధపడే లాభం లేదు. ఆ! మరి బంధుత్వాలు తెంపకుండా కాఫిర్ అయిపోతామంటే కాదండి. కాదు. ఇక్కడ ఏం చేయాలంటే బంధుత్వాలు తెంపకూడదు, దూరం పెట్టాలి. ఓకేనా? బంధుత్వాలు తెంపినా కాఫిర్ అవ్వడండి. బంధుత్వాలు తెంపడం ఇస్లాం ప్రకారంగా ఘోరమైన పాపం. కాఫిర్ అవ్వడు మనిషి. ఇది బాగా గుర్తుంచుకోండి యాసీన్ భాయ్. ఓకేనా? మరి ఎలా దూరం పెట్టాలంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అంతకు మించి ఎక్కువ మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆఖరి మాట, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అమ్మ ఆయిషా రాణి గారితో కూర్చొని ఉంటారు. ఒక వ్యక్తి వస్తుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఏమని, ఆయిషా, ఆ వ్యక్తి చాలా ప్రమాదకారి అంటారు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆ వ్యక్తి అంటారు. తర్వాత ఆ వ్యక్తి వస్తారు, ప్రవక్త గారు మంచిగా మాట్లాడతారు, పంపేస్తారు. అమ్మ ఆయిషా రాణిని అడుగుతారు, దైవ ప్రవక్త, ఆ మనిషి ప్రమాదకారిని మీరే చెప్పారు కదా, ప్రమాదం అని మీరే చెప్పారు కదా, మళ్ళీ ఆయనతో మంచిగా మాట్లాడారేంటి అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆయిషా, అత్యధికంగా ప్రజలు ప్రళయ దిన రోజు నరకానికి వెళ్ళేది ఈ నోటి మాట కారణంగానే. అందుకే వాడు ప్రమాదకారి నాకు తెలుసు, అయినప్పటికీ మంచిగా మాట్లాడటమే ఉత్తమం అని చెప్పి అంటారు. మనం కూడా ఏంటంటే, మన బంధువులు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళకి అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. ఏం చెప్పినా వాళ్ళు వేరుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటి కట్ చేయని అవసరంలా, తగ్గించాలి అంతే. మనం ఎక్కువ మాట్లాడకూడదు, లిమిట్లో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. కానీ పూర్తిగా బంధుత్వాలు తెంపుకోవడం అనేది చేయకూడదు యాసిన్ భాయ్. ఇది ఇస్లాం ప్రకారంగా తప్పు. ఇది మీకు పడట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళతోటి తగ్గించేయండి, ఎక్కువ చేయొద్దు ఇంకా వాళ్ళతోటి.